ఇండియాలో ఉంటే ఫారెన్ లో ఉన్న వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం. ఫారెన్ లో ఉంటుంటే ఇండియాలో ఉన్న వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది, అందరూ ఉంటారు అని బాధపడుతూ ఉంటాం. 9 to 5 జాబ్ చేస్తుంటే బిజినెస్ లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఎలాంటి టైమింగ్ ఉండదు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనుకుంటాం. అదే బిజినెస్ చేస్తుంటే 9 to 5 జాబే బెస్ట్, ఇదైతే అసలు ఖాళీ ఉండట్లేదు, వీకెండ్స్ అయినా ఉంటాయి అనుకుంటాం. ఆడవాళ్ళుగా పుడితే మగవాళ్ళుగా పుట్టినా బాగుండేది, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎలాంటి క్వశ్చన్స్ ఉండవు అనుకుంటాం. అదే మగవాడిగా పుడితే ఆడవాళ్ళుగా పుట్టినా బాగుండేది, ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా నేనే టేక్ కేర్ చేసుకోవాలి, జాబ్ అండ్ ఫ్యామిలీని చూసుకోవాలి అనుకుంటూ ఉంటాం. సింగిల్ గా ఉంటే పెళ్ళైన వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, ఒకరికొకరు తోడుంటారు, సపోర్ట్ ఉంటారు అనుకుంటూ ఉంటాం. పెళ్ళైపోతే సింగిల్ లైఫే బెస్ట్, హ్యాపీగా ఫ్రీగా ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. అసలు నీకిచ్చిన లైఫ్ ని హ్యాపీగా సాటిస్ఫైడ్ గా బతికింది ఎప్పుడు? అసలు మనం ఏది అనుకోని రోజు ఏది? ఎప్పుడు చూసినా అలా ఉంటే బాగుంటుంది, అక్కడ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు పక్కన వాళ్ళ లైఫ్ ని కంపేర్ చేసుకుంటూనే బతికేస్తాం. ఎప్పుడు రిగ్రెట్స్ తో కంప్లైంట్స్ తో బతికేస్తూ అసలు ఆ దేవుడిచ్చిన గిఫ్టే ఈ లైఫ్ అని మనం మర్చిపోతున్నాం. వాట్ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్, రిచ్ అవని పూర్ అవని, జస్ట్ లివ్ విత్ వాట్ యు హ్యావ్ బ్రో. యు ఓన్లీ లివ్ వన్స్. Give your 100% and just move on with a smile, and that's what life is.